ఏ రెసిపీ చేయబోతున్నావు? చికెన్ మజ్జిగ పులుసు చేస్తున్నా. చికెన్ మజ్జిగ పులుసు. మజ్జిగ పులుసా? యా. అరే నేను మజ్జిగ పులుసు తిన్నా, ఉత్తిగా చికెన్ తిన్నా. ఈ రెండు కలిపితే వెరైటీగా అనిపిస్తుంది. ఇది భీమవరంలో స్పెషల్ అన్నమాట మనకి. సో అటు సైడ్ ఫెస్టివల్స్కి వాళ్ళు ఎప్పుడైనా చేసుకోవాలనుకున్నప్పుడు మంచి స్పెషల్గా చేసుకుంటారు. సో ఆ రెసిపీ రోజు నీకు నేను టేస్ట్ చేపిస్తాను. ఇది భీమవరం కాదు, నాది కర్ణాటక, బట్ ఆంధ్ర స్పెషల్స్ కూడా నేను నేర్చుకున్నాను అనమాట. సో ఎనీవేస్ ఇవాళ భీమవరం స్పెషల్ చికెన్ మజ్జిగ పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. చికెన్ మజ్జిగ పులుసుకి కావాల్సిన పదార్థాలు: చికెన్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, పసుపు, కరివేపాకు, నూనె, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, గరం మసాలా, కారం. చికెన్ మజ్జిగ పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? యా రెడీ. ఏం చేయాలి? ఫస్ట్ ఒక బౌల్ కావాలి స్వీటీ. బౌల్ కావాలా, కడాయి కావాలా? సారీ, కడాయి కావాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు కొంచెం మెంతులు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, నెక్స్ట్ పచ్చిమిర్చి, దీని తర్వాత కొంచెం కరివేపాకు, దీని తర్వాత కొంచెం ఎండుమిర్చి, కొంచెం పసుపు లైట్గా, తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆటోమేటిక్ వచ్చేసి చూడు కలర్ ఇందాక పసుపు వల్ల. నెక్స్ట్ చికెన్ వేయాలి స్వీటీ. ఇది విత్ బోనా? నెక్స్ట్ కొంచెం జింజర్ పేస్ట్, మళ్ళీ ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ కారం, నెక్స్ట్ గరం మసాలా పౌడర్, తర్వాత సాల్ట్. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది కొంచెం ఒక 10 నిమిషాలు ఉడకాలన్నమాట. సో ఫస్ట్ మిక్స్ చేసేసాయి, తర్వాత మూత పెట్టదు. ఓకే. సో ఎంతసేపు కుక్ కావాలి? ఒక 10 మినిట్స్. సో చికెన్ కుక్ అవడానికి ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. సో నిన్ను చూస్తుంటే తెలుగు అమ్మాయిలాగా అనిపించట్లేదు. కాదు. కాదు కదా? కాదు. ఎక్కడ మీ నేటివ్? కర్ణాటక. కర్ణాటక? కర్ణాటకలో ఎక్కడ? మాకు కొప్పల్ డిస్ట్రిక్ట్, గంగావతి తాలూకా అవుతుంది. సో అక్కడ అడిగా. మా ఊరు పేరు వచ్చి రామచంద్రపురం. రామచంద్రపురం ఇది ఇక్కడ కూడా ఉంది తెలుగు స్టేట్స్ లో. ఓకే, యా విన్నాను. కన్నడ బాగా వచ్చి ఉంటది కదా, ఇంట్లో కూడా ఫుల్ కన్నడనే మాట్లాడతారు. స్టడీ కూడా కన్నడ. అక్కడే మొత్తం పుట్టి పెరిగిందంతా అక్కడ. సో జాబ్ కోసం ఇక్కడ వచ్చా, డిజైనర్ కోసం. నైస్. సో హౌ ఇస్ హైదరాబాద్? బాగుంది. హైదరాబాద్ బాగుంటుందా, బెంగళూరు బాగుంటుందా? బేసిక్గా చెప్పాలంటే రెండు బాగుంటాయి. ఒక్కటి చెప్పు. నాకు హైదరాబాద్ నచ్చింది. వై? ఏమో అలా అట్రాక్ట్ అయిపోయింది. అది ఒక 5 years నుంచి ఉంటున్నాను కదా, సో కేస్. కానీ మిస్ అవ్వవా కర్ణాటక? వెళ్తుంటాను హాలిడేస్కి, ఫెస్టివల్స్కి. సో కర్ణాటకలో ఏం ఫేమస్? కర్ణాటకలో బిసిబెలాబాత్. ఐ లవ్ ఇట్. బిసిబెలాబాత్. నెక్స్ట్ వగ్గాని మిర్చి. అంటే
అంటే ఒక్క సైడ్ అది, ఒక్క సైడ్ ఇది. ఇదేం మిర్చి ఒగ్గని మిర్చి అంటే ఉగ్గాని అండ్ మిర్చి. యా, బురుగులు అంటారు కదా, సో దాంతో చేస్తారు. వగ్గని అంటారు. దానికి కాంబినేషన్ ఇప్పుడు పెసరట్టు ఉప్మా ఎట్లానో, సో అలానే వగ్గని మిర్చి అన్నమాట. రెండు కాంబినేషన్ బాగుంటది. సో నెక్స్ట్ బిసిబేలాబాద్. సో ఫుడ్స్ లో ఇవి బొబ్బట్టు కూడా. బొబ్బట్టు కూడా చేస్తారు, బాగుంటుంది. సో ఫుడ్స్ లో ఇవి ఫేమస్. అవును. మరి తిరగడానికి ప్లేసెస్ లో అంటే శివమొగ్గ బాగుంటది. శివమొగ్గ పేరు వచ్చి జోగ్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ అటు బాగుంటది. టెంపుల్స్ లో హంపి వినే ఉంటారు ఆల్మోస్ట్. చిక్మంగళూర్, నెక్స్ట్ మాడికేరి. నీకు ఒకటి తెలుసా స్వీటీ, కాఫీ టీ ఎక్కడ పుట్టిందో తెలుసా? చిక్మంగళూరులోనే కదా. ఐ నో, కర్ణాటకలోనే పుట్టింది. ఎస్. సో ఇండియా మొత్తం కాఫీలు టీలు తాగుతున్నారు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ కర్ణాటక. థ్యాంక్ యూ సో మచ్. సో చికెన్ కుక్ అయింది, అలా చూద్దామా? ఓకే, కుక్ అయిపోయింది. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేసాయి. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు ఇది కూల్ అవ్వాలి స్వీటీ. ఈలో ఫస్ట్ మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా, సో అది తీసుకుందాం. సో ఇందులో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కర్డ్ వేసుకోవాలి. ఇది మొత్తం బీట్ చేసుకోవాలి నీట్గా. నెక్స్ట్ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఇందులో. ఇంత స్వీటీ ఇది మిక్స్ చేసేసుకున్నాం కదా. సో నెక్స్ట్ అది కూల్ అయ్యాక సో దాన్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. అది కూల్ అయిపోయినట్టుంది కదా. అవును. ఓకే, మిక్స్ చేసేసుకుందాం. ఎస్. సో ఇది మిక్స్ చేసుకోవాలి కొంచెం. ఎస్. ఓకే, సో ఫైనలీ మన రెసిపీ రెడీ అయిపోయింది. మనం లేట్ చేయకుండా సర్వింగ్ బౌల్ తెచ్చేస్తాం. ఓకే, ఇదిగో బౌల్. ఓకే. ఓకే స్వీటీ, భీమవరం స్పెషల్ చికెన్ మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి. థ్యాంక్ యూ. సో ఫైనలీ చికెన్ మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. చికెన్ మజ్జిగ పులుసుకి కావాల్సిన పదార్థాలు: చికెన్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, పసుపు, కరివేపాకు, నూనె, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, గరం మసాలా, కారం. చికెన్ మజ్జిగ పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత మెంతులు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, పసుపు వేసి వేయించుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరికొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో పెరుగు వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ని కూడా వేసి కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చికెన్ మజ్జిగ పులుసు రెడీ.